నిన్నటి వరకు కొనేవారు లేరు, నేడు అడుగుతున్నారట. అమరావతిలో భూములకు మళ్లీ రెక్కలు. రియల్ బూమ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత 5 ఏళ్ల నుంచి భూముల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. 3 రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తేవడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే స్థితికి చేరుకున్నాయి. కేవలం భూములే కాదు, అపార్ట్మెంట్ల కొనుగోలు కూడా గత 4 ఏళ్లలో తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. క్రమంగా ధరలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజు నుంచే ధరల పెరుగుదల కనిపించిందని అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రైతుల నుంచి 30,000 ఎకరాలకు పైగానే సేకరించింది. అక్కడ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం కావడంతో పాటు హైకోర్టు నిర్మాణం కూడా జరగడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ భూముల కేటాయింపులో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఒకవైపు వినిపించినా మరొక వైపు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు మాత్రం బాగా పెరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో ఇక్కడ భూములను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. నిన్న మొన్నటి వరకు అసలు భూములను కొనుగోలు చేయడానికి కనీసం ఆరా తీసేవారే కరువయ్యారని, కానీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కొంత భూముల ధరలపై ఆరా తీసే వారి సంఖ్య కనబడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడం ఒకవైపు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు కావడంతో 3 పార్టీలు ఇక్కడే రాజధాని ఉంటుందని ప్రకటించడం కూడా రియల్ బూమ్ రావడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట వద్ద సభలో పాల్గొన్న తర్వాత రోజు నుంచి ధరల గురించి అడిగే వారి సంఖ్య మరింత ఎక్కువైందని అంటున్నారు. మరి రియల్ బూమ్ వచ్చినట్లే అనుకోవాలా, లేక ఇది రియల్ ఎస్టేట్ సంస్థలు ఆడుతున్నా మరో డ్రామా అని భావించాలా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాతనే అసలు ధరలు పెరిగాయా తగ్గాయా అన్నది తెలుస్తుంది.